गोपालपुरम पुलिस ने जेब कतरों की 2 टोलियों को गिरफ्तार कर लिया है। बताया गया है कि ये टोलियां आरटीसी बस मुसाफिरीन को अपना निशाना बनाती थी और सोने के जेवरात, रकम वगैरह का सरखा किया करती थी। नॉर्थ जोन डीसीपी वेंकटेश वरुल ने मीडिया को बताया कि एक टोली का ताल्लुक शहर के इलाके मल्लेपल्ली मांगड़ बस्ती से है और इस टोली के खिलाफ अफजलगंज, मीर चौक, जीआरपी, सिकंदराबाद, एबिट्स, काचीगुड़ा, नारायणगुड़ा व दीगर पुलिस स्टेशन में मुकदमा दर्ज हैं, जबकि दूसरी टोली का ताल्लुक जिले करीमनगर से है। डीसीपी ने बताया कि ये अफराद गोपालपुरम पुलिस स्टेशन के आसपास मुश्तबा तौर पर घूमते नजर आए, जिसके बाद पुलिस ने उन्हें हिरासत में लेकर उनसे पूछताछ की। गिरफ्तार टोलियों के कब्जे से 4,50,000 रुपये मालियती सोना जब्त किया गया है। 8:30 గంటల ప్రాంతంలో మన సికింద్రాబాద్ రేతి బౌలి డిపో బస్టాండ్ వద్ద, ఆ తర్వాత రెజిమెంటల్ బజార్లో ఒక 6 వ్యక్తులని కస్టడీ తీసుకోవడం జరిగింది. గోపాలపురం క్రైమ్ టీం వాళ్ళు తీసుకొని వాళ్ళని విచారణ చేస్తే దాదాపు వాళ్ళు ఈ 6 కలిసి 5 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో ముగ్గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులలో ప్యాసింజర్స్ మాదిరిగా ఎక్కి వాళ్ళ దృష్టి మరలించి వాళ్ళ మెడలో ఉన్న చైను, వాళ్ళ బ్యాగ్లను దొంగలించడం జరిగింది. ఈ యొక్క విషయంలో ఈ 6 పేర్లు ఎవరంటే ఫస్ట్ ఇస్మాయిల్, ఆ తర్వాత కామ్లీ లక్ష్మణు, ఆ తర్వాత మొహమ్మద్ అక్రము, ఆ తర్వాత శ్రీరామ సాయి కుమారు, ఆ తర్వాత సునీలు, ఆ తర్వాత రాహుల్. ఈ 6 ఇస్మాయిల్, లక్ష్మణ్, అక్రమ్ అనేది ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఈ సాయి కుమార్, సునీల్, రాహుల్ అనేటోళ్ళు ఇంకో టీమ్గా ఏర్పడ్డారు. ఈ యొక్క ఇస్మాయిల్కి సంబంధించిన టీము దాదాపు వీళ్ళు మన గోపాలపురం డివిజన్లోని 4 కేసెస్ చేసినట్టు కన్ఫెస్ చేశారు. ఆ 4 కేసులకు సంబంధించిన ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో 4,10,000 ఆర్నమెంట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరి యొక్క ప్రీవియస్ హిస్టరీ చూసినట్టయితే ఈ యొక్క ముగ్గురు దాదాపు ఒక 10 కేసులలో జీఆర్పీ సికింద్రాబాద్, అఫ్జల్గంజ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్, ఆ తర్వాత కల్వకుర్తి, ఈ యొక్క పోలీస్ స్టేషన్లో 10 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ లక్ష్మణ్ కూడా అఫ్జల్గంజ్, ఆ తర్వాత మీర్ చౌక్, హ్యాబిట్స్, కంచన్బాగ్, బిఎస్ల కాచిగూడ పిఎస్లలో వివిధ కేసులలో దాదాపు వీళ్ళు 8 కేసులు 18 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ యొక్క టీము వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ గోల్డ్ను మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇంటాక్ట్గా. వీళ్ళు ఏంటంటే మొదట కేసు ఏంటంటే వీళ్ళు కట్ట రమేష్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కు వచ్చేస్తున్న టర్మ్లో ఈ యొక్క గోల్డ్ తస్కరించినట్టయినప్పుడు అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని కంప్లైంట్ మీద ఆ కంప్లైంట్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు దొరకడం జరిగింది. దొరికిన తర్వాత వీళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈ కేసులన్నీ ఒప్పుకోవడం జరిగింది. అలాగే మిగతా ముగ్గురు టీం అయినటువంటి సాయి కుమార్, సునీల్, రాహుల్ వీళ్ళ దగ్గర కూడా 12 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇది కూడా 40,000 రూపాయల వరకు ఉంటుంది. మొత్తం ఈ 6 దగ్గర కలిపి 4,50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాం. ఈ గ్యాంగ్కి సంబంధించి కూడా సాయి కుమారు, నెక్స్ట్ మన సునీలు, నెక్స్ట్ వీళ్ళు కూడా